అందుకే ఇది కావ్య నిర్మాణంగా వచ్చింది. కావ్యానికో లక్షణం ఉంటుందండి. అలంకార శాస్త్రంలో కావ్యాన్ని గురించి చెప్తూ వాల్మీకి కావ్యంగానే ఎందుకు రచించాడు? వ్యాసుల వారిలాగా పురాణంలాగా చెప్పలేడా? పురాణ లక్షణాలతో చెప్పలేడా? కావ్యంగానే కావ్యానికి ఒక సిస్టమ్ ఉంటుంది, పురాణానికి ఒక సిస్టమ్ ఉంటుంది. సాహిత్యంలో అన్ని ప్రక్రియలు ఒకే రకంగా ఉండవు. నవలా సాహిత్యం వేరు, గద్యరచన సాహిత్యం వేరు, పద్యరచన సాహిత్యం వేరు. ఇక్కడ కావ్యంగా ఎంచుకోవడానికి లక్షణం ఏమిటి? ఎందుకు పురాణ విషయంగా చెప్పలేడా? వ్యాసుల వారిలాగా ఒక నవల, ఒక చరిత్ర చెప్పినట్టుగా చెప్పలేడా గద్యరచనతోటి? అంటే ఆయన ఎంచుకున్న లక్ష్యం ఏమిటండి? బయటికి కనబడుతున్న రామకథ, కానీ ఇన్నర్గా పరబ్రహ్మ యొక్క గొప్పతనం. ఇదే కదా చెప్పాల్సుకున్న లక్షణం. కాబట్టి వాచ్యాతిశాయి వ్యంగ్యం ఎత్ర వర్తతే, ఇది కావ్యం యొక్క లక్షణంలో మాత్రమే కనబడుతుంది. కావ్యానికి మాత్రమే ఉండే లక్షణం వాచ్యము, వ్యంగ్యము. బయటికి కనబడేది ఒకటి ఉంటుంది, లోపల దిగితే కనబడే అర్థం ఒకటి ఉంటుంది. ఇది కావ్యం యొక్క లక్షణం. కాబట్టే తాను చెప్పదలుచుకున్న లక్ష్యం ఒకటి, కాబట్టి ఆ లక్షణ పూర్వకమైన రచనా నిర్మాణంలోకే వెళ్ళినాడు కావ్య రచన. అందుకే జరిగింది.